హరే కృష్ణ. మనం ఇప్పుడు సిడ్నీకి యువతల వైపు మ్యాన్లీకి వచ్చాం. ఇది మాన్మెంట్, సెకండ్ వరల్డ్ వార్ చూడండి, 1899 to 1902 ఆ మధ్యలో జరిగిన వార్లో చచ్చిపోయినటువంటి వాళ్ళు, ఈ ప్లేస్ వాళ్ళు ఇక్కడ రాసి ఉంది. వీ కెన్ ఫాలో. సి ఇన్ మెమరీ ఆఫ్ దోస్ gallant men of Manly. Manly అంటే ఈ ప్లేస్ పేరు. Manly who in the great war so gloriously gave their lives for the sake of humanity and justice. This memorial was erected by the family of Alan David Mitchell, the first soldier of Manly to fall. ఆయన ఈ మైఖేల్ మిచెల్ అనే ఆయన, అలన్ డేవిడ్, ఆయన ఫస్ట్ చనిపోయారంట ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళల్లో ఈ వరల్డ్ వార్లో. మనకి పొట్టోడు ఉన్నప్పుడు మన దేశంలోంచి ఈ సెకండ్ వరల్డ్ వార్కి కొన్ని లక్షల మందిని పంపాడు. ఎన్ని లక్షలు నాకు ఐడియా లేదు కానీ. సో ఆడేవిడో కొట్టుకోవడం ఏంటి, మనవాళ్ళు చచ్చిపోవడం ఏంటి, పొట్టోడు 18 ఎకరాల బంగ్లాలో తిరగడం ఏంటి, ఇద్దరితో మసాజ్ చేయించుకోవడం ఏంటి, ఒక గుట్ట కట్టుకోవడం ఏంటి, గాడిద పాలు తాగడం ఏంటి, గాండివాడు. సో అలా చాలామంది ప్రాణాలు తీసిన వాళ్ళలో తోప్స్ ఎవరెవరు ఉన్నారంటే నెపోలియన్, వాడి పేరుతో మరి కొందరు మనుషులు ఇంకా ఇండియాలో ఉంటారు. ఎక్కువ మంది ప్రాణాలు తీసిన వాళ్ళు రెండు అంటే వీడు హిట్లర్. ఈ మధ్యలో ఇంకోటి నాడు రష్యా వాడు దాదాపు 2 కోట్ల మంది 1.4 కోట్ల మంది చంపేశాడు. ఓకే, కమ్యూనిస్టులు కోట్ల మందిని చంపారు. ఈ బ్రిటిషు కుక్కలు కోట్ల మందిని చంపినాయి. ఇప్పుడు వారు వచ్చి చచ్చిపోవడం వేరు. వీళ్ళు మన దేశంలో దాన్ని ఏమంటారు, డ్రౌట్, ఒక అసహజమైన అప్రకృతమైనటువంటి కరువుని సృష్టించారు. కరువుని అంటే 50 బస్తాలు పడితే వీళ్ళు 44 కొట్టిపోయేది. ఏమవుద్ది? అలా వేల లక్షల మంది చంపేశారు. అంటే మన దేశంలో హిందుత్వం లేకుండా చేయడానికి, హిందువులు లేకుండా చేయడానికి, ధర్మనాశనం చేయడానికి సో కష్టపడిన వాళ్ళల్లో 2 ఎడారి మతాలు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు తోడు సెక్యులర్ కుక్కలు. వాడు బొట్టెట్టుకుంటాడు, వాడు చేతి కట్టుకుంటుకుంటాడు, వాళ్ళని భయ అంటాడు. కాబట్టి అప్పుడు ఎప్పుడో వాళ్ళతో మనం పోరాడేమేమో, ఇప్పుడు ఇంటి దొంగతో పోరాడాలి. ఎందుకంటే మనకి చాలా దురదృష్టకర విషయం, రాయచోట్లో RDX దొరికిన, రాయచోట్లో మన వీరభద్రస్వామి ఊరేగింపు మీద రాళ్ళు వేసిన, ఇంకా వాళ్ళకి వరాలు ఇవ్వడం, అది ట్యాక్సుల డబ్బులు. గవర్నమెంట్కు సిగ్గులే పక్కన పెడదాం. న్యాయవాదులు ఏం బీకుతున్నారు, కోర్టులు ఏం బీకుతున్నాయి? 7 ఏళ్ళు గడిచిపోయినా ఈ అన్యాయానికి అంతం లేదా? సో కాబట్టి కామెంట్ పెట్టేవాళ్ళంతా మనోళ్ళే, వాళ్ళ మూలం కూడా మనదే. బాగా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దెత్తడు అది బుర్రా. ఓకే, ఇది మ్యాన్లీ అనేటువంటి ఒక ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మేము షిప్లో వచ్చాము, అదే ఫెర్రీ అంటారు కదా. సో మళ్ళీ అదే ఎక్కుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా ఎన్ని లక్షల మందిని బలిగొన్నటువంటి బ్రిటిష్ జాతి, వారి సంతతి, మన దేశంలో ఉన్నటువంటి వారి అనునయులు మారు మనసు పొందుగాక.